వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత మరింత తీవ్రతరమైంది. ఇటు పర్వతగిరి మండలం కల్లెడ పిఎస్ఎస్ వద్ద యూరియా కోసం రైతులు ఒక్కసారిగా ఎగబడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోనూ కూడా సొసైటీలు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు వేచి చూడాల్సి వస్తోంది. యూరియా కొరత, రైతుల ఆందోళనతో వరంగల్ కలెక్టర్ సత్యశారద రాయపర్తిలో పర్యటించారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటున్న షాపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ సత్యశారద. అట్లయితే ఇస్తాం, లేకుంటే ఇవ్వమని షాప్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎవరు షాప్ ఎందుకంటే మనం బస్తకు ఒకటి అంటే 900 పట్టాలి సార్. అడుగుతూ అన్ని ఏం చేయాలి సార్? అన్ని బస్తాలు ఏం చేస్తారు సార్? 5 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు, 10 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు సార్. మన దొస్తులు అంటే 100 మంది ఎగబడతారు సార్. నెల 15 రోజులు అయింది నాటేసి 5 ఎకరాలు ఒక్క బస్తా ఉండే కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఊరి పట్టుకుని తాగాలి. మేము లేకపోతే సొంతంగా తాగాలి. ఆడ బస్సులు లేవు, నాకు ఏమని ఇస్తారు? రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతుల తిప్పలైతే తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో పట్టించుకోవాల్సిన యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా దారికి వదిలేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. స్పష్టంగా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి పర్వతగిరి, రాయపర్తి, వర్ధనపేట మండలాల్లో రైతాంగం అయితే యూరియా కోసం తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పర్వతగిరి కల్లెడ పిఎస్సిఎస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం యూరియా కోసం ఒక్కసారిగా రైతులు ఎక్కటి వాతావరణం కనిపించింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఉద్రిక్తతను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు వర్ధనపేట, రాయపర్తి సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ అమ్మేటువంటి సొసైటీలకు సంబంధించి కేంద్రాలకు సంబంధించి కావచ్చు, ఫర్టిలైజర్ దుకాణాల దగ్గర బారులు తీరైతే రైతులు కనిపిస్తా ఉన్నారు. పూర్తిగా యూరియా కోసం రైతాంగం అంతా కూడా ఆందోళన చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ముఖ్యంగా రాయపర్తిలో కలెక్టర్ సత్యశారద, జిల్లా సత్యశారద అక్కడికి వచ్చి పరిస్థితులు అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు వరంగల్ జిల్లా ములుగు, మహబూబ్, జయశంకర్, భూపాలపల్లి, కొండ జిల్లాలోనైతే యూరియా కొరత తీవ్రంగా మారిన పరిణామాలు అయితే మనం చూస్తున్నాము. పూర్తిగా వరంగల్ జిల్లాలోనైతే రైతాంగం ఆందోళన పట్టాల్సిన పరిస్థితి. ముఖ్యంగా వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న సందర్భంలో రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకుంటా ఉన్నారు. రైతాంగం వ్యవసాయ క్షేత్రంలో ఉండి వ్యవసాయ పండించుకోవాలా లేకపోతే యూరియా కోసం తిరగాలన్నటువంటి ఒక ప్రశ్న అయితే వాళ్ళు లేవనెత్తుతున్నారు. అంటే రాయపర్తిలో పర్యటించినటువంటి సత్యశారదేవి కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే క్రిమినల్ నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు అధికారులు. All right, Ravikant, thank you for the updates.